మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం ముదురుతోంది. అసలు ఈ యుద్ధం అవసరమా? ఎందుకు? అనే ఆలోచన అమెరికాలో, ఐరోపాలో బయలుదేరింది. అమెరికాలో, యూరోప్‌లో వేరియస్ కంట్రీస్‌లో అసలు యుద్ధం ఎందుకు జరుగుతుందనే దాని మీద లక్షలాది మంది ప్రజలు చర్చించుకుంటున్నారు. చాలామంది రోడ్ల మీదకొచ్చి నిరసనలు కూడా చేస్తున్నారు. మనం చూస్తే గనక 1970స్‌లో ఎప్పుడైతే అమెరికా వియత్నాం వార్‌లో అప్పట్లో వియత్నాంలోకొచ్చి ఇన్వాల్వ్ అయ్యి వార్‌లో సపోర్ట్ చేసిందో సౌత్ వియత్నాంకి అమెరికా పోరాటం మొత్తం అమెరికన్ సోల్జర్స్ వచ్చేసారు. అప్పుడు గూడా యాంటీ వియత్నాం వార్ మూవ్‌మెంట్ అనేది అమెరికాలో జరిగిందనమాట. ఫరెవర్ వార్స్ అంటే శాశ్వత యుద్ధాలు, చాలా కాలం జరిగే యుద్ధాలకు నేను వ్యతిరేకమని డొనాల్డ్ ట్రంప్ 2.0 క్యాంపెయినింగ్ అప్పుడు చెప్పారు. కానీ ఇప్పుడు ఆయన చేస్తుంది ఏంటి అని చెప్పి చాలామంది డిస్కస్ చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలిపై అటు అమెరికాలో ప్రజలు కావచ్చు, ఐరోపా దేశాల్లో కూడా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా దేశవ్యాప్తంగా 50 రాష్ట్రాల్లో దాదాపు 300కు పైచిలుకు నిరసన కార్యక్రమాలు జరిగాయి. వీటిలో లక్షల మంది పాల్గొన్నారు. అసలు యుద్ధం ఎందుకు? అమెరికా ఎందుకు యుద్ధంలో ఇన్వాల్వ్ ఎక్కువ అవుతుందనే దాని మీద కూడా ప్రశ్న. అసలు అమెరికాకి ఏం కావాలి? ఎట్ ద ఎండ్ ఇరాన్ మీద ఏం సాధించాలని కూడా క్వెషన్ చేస్తున్నారనమాట. ముఖ్యంగా వాషింగ్టన్ కావచ్చు, లాస్ ఏంజెల్స్ కావచ్చు, డల్లాస్, ఫిలడెల్ఫియా, న్యూయార్క్ వంటి నగరాల్లో భారీ ప్రదర్శనలు జరుగుతున్నాయి యుద్ధానికి వ్యతిరేకంగా. చాలా చోట్ల డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేక ప్లకార్డులు కూడా ప్రదర్శిస్తున్నారు. అమెరికా ప్రజలు సివిల్ రైట్స్ సంబంధించి అంటే పౌర హక్కులు, ఇమ్మిగ్రేషన్, అదేవిధంగా యుద్ధంలో ఏదైతే ఇరాన్ పైన చేసిన యుద్ధంలో అమెరికా సైన్యం యొక్క పాత్రపై చాలా మంది గళమెత్తి మాట్లాడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ 2.0 ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న ఆందోళనలు ఏదైతే ఉన్నాయో అమెరికాలో దేశవ్యాప్తంగా అవి అతిపెద్ద ఆందోళనలు అని చెప్పి కూడా అమెరికాలో అనేక మీడియా సంస్థలు చెప్తున్నాయన్నమాట. ఈ ఆందోళనలన్నిటికీ కేంద్రంగా అమెరికా దేశంలో మినసోటా రాష్ట్రం నిలిచింది. మినసోటా యొక్క రాజధాని సెయింట్ పౌల్లో భారీగా ర్యాలీ జరిగింది. ఆ రాష్ట్ర గవర్నర్ కూడా ఈ ఆందోళనకు స్పందిస్తూ ఇది ప్రజాస్వామ్య విలువలను అద్దం పడతాయని చెప్పి కూడా చెప్పుకొచ్చారనమాట. అమెరికాలోని లాస్ ఏంజలస్ నగరంలో కూడా ఆందోళనకారులు చాలా వస్తువులు విసిరేయడంతో అక్కడ భద్రతా దళాలు టియర్ గ్యాస్‌ని వాడాల్సి వచ్చింది. ఇలా అమెరికాలో మాత్రమే కాదు ఐరోపాలో కూడా రకరకాల ప్రాంతాల్లో అసలు ఎందుకు ఈ వార్ జరుగుతుంది? అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పైన ఈ వార్ ఎందుకు చేస్తున్నాయి? అదేవిధంగా మిడిల్ ఈస్ట్‌లో ఈ ఉద్రిక్తతల వల్ల ఈ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. గ్యాస్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. దీనివల్ల ప్రపంచం మొత్తానికి కూడా ముప్పు కదా అని చెప్పి చాలామంది దీని గురించి ఆలోచిస్తున్నారు.